పరలోక రాజ్యం అంటే ఏంది అంటే ఏందో కాదు. ఈ ఆదాము జెనెటిక్ డిస్టర్బ్ అయిపోయిన ఆదాము, జీన్స్ డిస్టర్బ్ అయిపోయిన ఆదాము, DNA డిస్టర్బ్ అయిపోయిన ఆదాము మరలా తిరిగి ఈ అధికారం కిందికి వచ్చి భూమి పైన అసలు విస్తరించబడి తన అధికారం ఎప్పుడైతే సంపాదించుకుంటాడో అంటే పాపం అనేది లేకుండా పరిశుద్ధంగా మరణం అనేది లేకుండా ఆ రాజ్యం గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయనకే యేసు అనే పేరు, ఇమ్మానుయేల్ అనే పేరు. అర్థమవుతుందని చెప్పింది. హల్లెలూయా. ఇదే యేసు ఒక మాట ఏమన్నాడు అని అంటే, నా పైన పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి కుంటి వారికి కాళ్ళు, గుడ్డి వారికి చూపు, బంధింపబడ్డ వారికి విడుదల, చెరలో ఉన్న వారికి విడుదల నేను ప్రకటించడానికి వచ్చినా అన్నాడు. అంటే యేసు క్రీస్తు ప్రభు గుడ్డోళ్ళకి ఏమిస్తాడు? అర్థమైందా? అర్థమైంది కదా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆయనకి ఎట్లా సాధ్యమైంది? ఎట్లా సాధ్యమైంది అని అంటే ఆయన ఈ అధికారంలో లేడు, ఆయన ఈ అధికారంలో ఉన్నాడు. నీవు కూడా ఈ అధికారం అంటే పాపం అనే నియమం నుంచి దేవుడు అనే అధికారంలోకి వచ్చినవా? అప్పుడు పనిచేస్తుంది నీలో కూడా.